మెడికో ప్రీతి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బంజారా సేవా సమాజ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ నుంచి కలెక్టర్ చౌక్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది. అక్కడ ప్రీతి చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. ప్రీతి మరణం అత్యంత బాధాకరమని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, మరో విద్యార్థి బలిగాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి పేరెంట్స్ యొక్క నమ్మకం, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఇంటి సౌభాగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటువంటి విషయంలో హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని వారికి అరెస్ట్ చేస్తే సరిపోదు. గతంలో జరిగినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ అమ్మాయికి సరైన న్యాయం జరగాలంటే ఈ సైకోని ఊరి తీసి ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఊరి తీస్తే ఫర్దర్ ఇటువంటి సమస్యలు ఎదురకుండా ఉంటాయి. సేఫ్టీ లేదు, గవర్నమెంట్ కాలేజ్ లో సేఫ్టీ లేదు, బయటికి వెళ్తే సేఫ్టీ లేదు. ఎలా అమ్మాయిలు చదువుకొని ముందు రంగాల్లో వెళ్ళగలుగుతారు? అన్నిట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటున్నారు. అమ్మాయికి ఒక సేఫ్టీ అని